Hello everyone, welcome to Sai Ram Sampatrao Education. I hope you are doing great and well preparing for the upcoming exams. మన కొత్త సిరీస్ హాట్ 25 లో భాగంగా మనం రెగ్యులర్ గా ఎథిక్స్ ఆన్సర్ రైటింగ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము విచ్ ఈస్ రిలవెంట్ ఫర్ ఆల్ ఏపీఎస్సి గ్రూప్ 1 ఆస్పిరెంట్స్. అండ్ అలానే మనము ఆల్రెడీ 13 క్వశ్చన్స్ వండర్ఫుల్ గా కవర్ చేసి పెట్టుకున్నాము. ఇఫ్ ఎవరైనా మిస్ అయితే ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి. అలానే మనము యూనిట్ కి వచ్చేసి 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి మీరు కాన్ఫిడెంట్ గా ఈ ఆన్సర్స్ ని మీ ఎగ్జామ్ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ చాలా మంది హాట్ 25 క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్స్ అడుగుతున్నారు. మన టెలిగ్రామ్ ఛానల్ సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్ ఛానల్లో అవైలబుల్ గా ఉంటుంది. ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ గో త్రూ ఇట్. ఆల్సో మీరు రోజు మీ ప్రిపరేషన్ లో ఒక అడుగు ముందుకు వేయాలని అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఇఫ్ యూ ఫైండ్ అవర్ వీడియోస్ వర్తీ ప్లీజ్ లైక్ చేయండి సో దట్ మాకు కూడా మరిన్ని క్వశ్చన్స్ తో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్ తో మీ ముందుకు రావాలని ప్రోత్సాహంగా ఉంటుంది. సరేనా? సో ముందుగా మనం ఒకసారి క్వశ్చన్ చూసుకుందాము. డిఫైన్ ద కాన్సెప్ట్ ఆఫ్ పర్సువేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ కీ కాంపోనెంట్స్. హౌ కెన్ సివిల్ సర్వెంట్ యూజ్ పర్సువేసివ్ కమ్యూనికేషన్ టు అచీవ్ ద గోల్స్ ఆఫ్ ఇన్క్లూజివ్ అండ్ ప్రోగ్రెస్ నేషనల్ డెవలప్మెంట్. సో యాజ్ యూ నో క్వశ్చన్ లో మనకి 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి టు ఎక్స్ప్లెయిన్ కీ కాంపోనెంట్స్ ఆఫ్ పర్సువేషన్, ఆల్సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ పర్సువేసివ్ కమ్యూనికేషన్ ఇన్ సివిల్ సర్వీసెస్ అన్నమాట. ఓకేనా? సో పర్సువేషన్ అంటే ఏంటో ఇంట్రడక్షన్ లో డిఫైన్ చేసి బాడీని 2 మెయిన్ పార్ట్స్ గా డివైడ్ చేసుకుంటాము. వేర్ వీ విల్ రైట్ ద కీ కాంపోనెంట్స్ ఆఫ్ పర్సువేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము అప్లికేషన్ ఆఫ్ పర్సువేసివ్ కమ్యూనికేషన్ ఇన్ అచీవింగ్ నేషనల్ డెవలప్మెంట్ అనేది మనం సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ లో చూసుకుంటాము. అలానే కన్క్లూజన్ లో మనము ఇంపార్టెన్స్ ఆఫ్ పర్సువేసివ్ కమ్యూనికేషన్ ఇన్ ఎథికల్ గవర్నెన్స్ లో కన్క్లూడ్ చేస్తూ ఒక సివిల్ సర్వెంట్ కి ఎంపతి, ట్రాన్స్పరెన్సీ అండ్ లాజిక్ చాలా అవసరం పర్సువేషన్ గెయిన్ చేయడంలో అనేది మనము ఎంఫసైజ్ చేస్తామన్నమాట. అలానే మెన్షన్ వే ఫార్వర్డ్ అలైన్ పర్సువేషన్ విత్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్. సో లైక్ జస్టిస్ కావచ్చు, ఈక్వాలిటీ అండ్ ఇన్క్లూజివ్నెస్ అండ్ సస్టైనబిలిటీ లాంటి కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ కూడా మనము పర్సువేషన్ కి లింక్ చేస్తూ రాస్తామన్నమాట. సో కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ ఇంట్రడక్షన్, అసలు ఫస్ట్ మనము క్వశ్చన్ లోకి వెళ్లే కన్నా ముందు వాట్ ఈస్ పర్సువేషన్ అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. పర్సువేషన్ అంటే తెలుగులో లిటరల్లీ ఒప్పించడం, బట్ కన్విన్సింగ్ ఇన్ అ పీస్ఫుల్ వే అన్నమాట. ఎవరిని నొప్పించకుండా అర్థం చేసుకుంటూ ఒప్పించడం పర్సువేషన్. సో అలాంటి ఒక క్యారెక్టర్ అనేది సివిల్ సర్వీసెస్ లో కానీ గవర్నెన్స్ లో కానీ చాలా ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ అన్ ఎథికల్ ప్రాసెస్ ఇన్ఫ్లుయెన్సింగ్ అదర్స్ థాట్స్, యాటిట్యూడ్స్ ఆర్ బిహేవియర్ through reasoned communication. Aristotle viewed persuasion as the combination of ethos and pathos and logos. Ethos అంటే ఇక్కడ మనకి నీతి, సింపుల్లీ ethos అంటే మనం నీతి అంటాం. pathos అంటే ఎమోషనల్ వే టు కన్విన్స్ సంబడి, ఎమోషనల్ రిక్వెస్ట్ అన్నమాట. అలాగే లోగోస్ బై యూజింగ్ లాజిక్. ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ persuasive communication enables civil servant to encourage voluntary cooperation essential for inclusive and progressive national development. సో మీరు కనుక గమనించినట్లయితే క్వశ్చన్ లో అడిగిన అన్ని ఆస్పెక్ట్స్ తో లింక్ చేస్తూ మనము ఇంట్రడక్షన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ట్రై టు యూజ్ సచ్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇన్ యువర్ ఇంట్రడక్షన్ యాజ్ వెల్. అండ్ అలానే మనం ఇంట్రడక్షన్ ని సబ్స్టాన్షియేట్ చేస్తూ ఫ్లో చార్ట్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నాము, వేర్ ఇట్ ఈస్ షోయింగ్ వేరియస్ ఎథికల్ డైమెన్షన్స్ ఆఫ్ పర్సువేషన్ అన్నమాట. గైస్, పర్సువేషన్ అనేది ఒక స్కిల్ అండ్ దాన్ని ఇంకా అప్లిఫ్ట్ చేసుకోవాలి అంటే దానికి కొన్ని డైమెన్షన్స్ ఉన్నాయి. వాట్ ఆర్ దే? దే ఆర్ ట్రాన్స్పరెన్సీ అండ్ ట్రూత్ఫుల్నెస్. ఎప్పుడు ఆనెస్ట్ గా ఉండడము, ట్రాన్స్పరెంట్ గా ఉండడము, అబద్ధం ఆడకపోవడము, రిస్క్ అయినప్పటికీ కూడా నిజం చెప్పడము పర్సువేషన్ ని ఇంకొంచెం లూబ్రికెంట్ చేస్తుంది. ఓకే, రెస్పెక్ట్ ఫర్ ఆటోనామీ, దేర్ వాల్యూస్ ని కూడా రెస్పెక్ట్ చేయడము, కన్సిడర్ చేస్తూ కాన్వర్జేషన్ లో ఇంక్లూడ్ చేసుకోవడము వన్ ఆఫ్ ది డైమెన్షన్స్ అన్నమాట. అలాగే పబ్లిక్ వెల్ఫేర్ అండ్ ఓరియంటేషన్ కి పర్సువేషన్ అనేది చాలా యూజ్ అవుతుంది. అండ్ ఫైనల్లీ అకౌంటబిలిటీ అండ్ నాన్ కోవర్షన్. అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ తీసుకోవడము, వాళ్ళకి జవాబుదారీతనంగా ఉండడము. అలాగే నాన్ కోవర్షన్ అంటే ఫోర్స్ఫుల్ కన్విన్సింగ్ ఏమీ చేయకుండా అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళడము పర్సువేషన్ యొక్క లక్షణం అన్నమాట. సో మనం ఫ్లో చార్ట్ లో పెట్టుకున్న కీ ఆస్పెక్ట్సే మనం బాడీలో ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. Like transparency and honesty. Persuasion must be grounded in truth, avoiding misinformation or manipulation
వైల్ కమ్యూనికేటింగ్ పాలసీస్ అండ్ స్కీమ్స్ టు పబ్లిక్ అనమాట. సో పబ్లిక్ కి మన స్కీమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు ఎలాంటి మ్యానిపులేషన్స్ లేకుండా, మిస్ఇన్ఫర్మేషన్స్ లేకుండా మనం పబ్లిక్ కి సర్వీస్ డెలివరీ చేయాలి, విచ్ విల్ ఫోస్టర్స్ ట్రాన్స్పరెన్సీ అండ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆఫ్ పబ్లిక్ యాజ్ వెల్. నెక్స్ట్ వచ్చేసి రెస్పెక్ట్ ఫర్ ఆటోనమీ. Ethical persuasion respects citizens' freedom to choose, enabling informed decision making rather than imposing authority. సో పబ్లిక్ పైన అథారిటీ ఇంపోజ్ చేయకుండా, అరిస్టోక్రాటిక్ గా బిహేవ్ చేయకుండా, సిటిజన్స్ తాలూకా వ్యూస్ ని, ఒపీనియన్స్ ని దృష్టిలో పెట్టుకుంటూ డెసిషన్ మేకింగ్ చేయాలి. అలానే వాళ్ళకి దే షుడ్ బి ఫ్రీడమ్ టు చూజ్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ వెల్ఫేర్ ఓరియంటేషన్. పర్సువేషన్ ఇన్ గవర్నెన్స్ షుడ్ ఎయిమ్ టు ప్రమోట్ సోషల్ వెల్ఫేర్, రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ బెనిఫిట్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్. ఒక్కొక్కసారి మనకి సొసైటీలో ఏమవుతుంది అంటే ఒక ఫ్రిక్షన్ అనేది ఏర్పడుతుంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్షన్స్ ఇన్ సొసైటీ అనమాట. సో ఆ ఫ్రిక్షన్ ని తగ్గించే బాధ్యత ఎవరిది అంటే సివిల్ సర్వెంట్ది. ఒక గుడ్ గవర్నెన్స్ ఎస్టాబ్లిష్ చేసే బాధ్యత ఎవరిది అంటే సివిల్ సర్వెంట్ది. సో త్రూ పర్సువేషన్ సోషల్ వెల్ఫేర్ ని, ఇన్ఈక్వాలిటీస్ ని తగ్గించాలి, సోషల్ వెల్ఫేర్ ని పెంచాలి, మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ కి వెల్ఫేర్ అనేది తీసుకురావాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎంపతి అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సొసైటీ తాలూకా కల్చర్, సోషో కల్చరల్ కాంటెక్స్ట్ ని అర్థం చేసుకుంటూ వాళ్ళ ఎమోషనల్ కన్సర్న్స్ ని అడ్రస్ చేస్తూ మనము ఒక సిటిజన్ ఫ్రెండ్లీ కమ్యూనికేషన్ అనేది డెవలప్ చేసుకోగలము. వై? బికాస్ మనకి త్రూ ద ఏజెస్ మనకి ఏం జరుగుతుంది అంటే we know how to write, we know how to read, and sometimes మనకి ఎలా మాట్లాడాలో కూడా తెలుసు. బట్ లిజనింగ్ ఈజ్ అ రేర్ స్కిల్ అనమాట. అండ్ ఆ లిజనింగ్ మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది? ఇన్ ద టైమ్ ఆఫ్ పర్సువేషన్. వై? బికాస్ ఒకరిని ఒప్పించాలి అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వాళ్ళు చెప్పే మాటలు మనం వినాలి, వాళ్ళ కన్సర్న్స్ అనేవి మనము ప్రాపర్ గా అర్థం చేసుకోవాలి, కామ్ గా ఉండాలి. వాళ్ళు చెప్పేది అర్థం అవుతుంది అని ఒక కమ్యూనికేషన్ ప్రాసెస్ లో వాళ్ళు ఏం చెప్తున్నారో అది మనం రిపీట్ చేయాలి. అంతేగాని వాళ్ళు చెప్తున్నప్పుడు జడ్జిమెంట్ సీక్ చేయలేని టైంలోనే మనం నువ్వు చెప్పింది నాకు అర్థమైందిలే ఇంకా ఆగు అని చెప్పి మన జడ్జిమెంట్ మనం చాలాసార్లు పాస్ చేసేస్తూ ఉంటాం. సో దట్ వోంట్ కన్విన్స్ ద పీపుల్ అనమాట, దట్ వోంట్ సాటిస్ఫై దేర్ మైండ్ సెట్స్. కాబట్టి మనము ఫస్ట్ వీ హ్యావ్ టు లిజన్ అండ్ దెన్ వాళ్ళు ఇప్పుడు ఏం చేయమంటారు అని అడిగినప్పుడు మనము మన వే ఫార్వర్డ్ వాళ్ళ ముందు పెట్టాలన్నమాట. అండ్ దట్ ఈస్ పాసిబుల్ త్రూ పర్సువేషన్. నెక్స్ట్ వచ్చేసి మనకి అకౌంటబిలిటీ అండ్ నాన్ కోర్షన్. పర్సువేసివ్ కమ్యూనికేషన్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఫోర్స్ అండ్ ఫియర్. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా కోర్షన్ అంటే ఫోర్స్ అనమాట. సో పర్సువేషన్ కమ్యూనికేషన్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ సచ్ ఆస్పెక్ట్స్. విత్ సివిల్ సర్వెంట్ హెల్డ్ అకౌంటబుల్ ఫర్ ఎథికల్ కమ్యూనికేషన్ ప్రాక్టీసెస్. సో ఒక సివిల్ సర్వెంట్ అనే వాళ్ళు వాళ్ళ కమ్యూనికేషన్ కి వాళ్ళే బాధ్యులు అవుతారు, ఎథికల్ కమ్యూనికేషన్ ప్రాక్టీసెస్ కి వాళ్ళే బాధ్యులు అవుతారు. ఇన్ కేస్ ఏమైనా సరే రాంగ్ గా మాట్లాడినా, అబ్యూసివ్ గా, హెరాస్మెంట్, ఈవెన్ ఎట్ ద టైమ్ ఆఫ్ వర్క్ ప్లేస్ గా దే షుడ్ ఫాలో దిస్ పర్సువేషన్ అనమాట, విచ్ ఇన్ టర్న్ అప్లిఫ్ట్ వర్క్ కల్చర్ ఇన్ ద ఆఫీస్ యాజ్ వెల్. సో మనం నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీ చూసినప్పటికీ మీరు ఒక్కసారి ఈ వీడియో పాజ్ చేసి వాట్ కెన్ బి ద అప్లికేషన్స్ ఆఫ్ పర్సువేసివ్ కమ్యూనికేషన్ ఇన్ ప్రమోటింగ్ నేషనల్ డెవలప్మెంట్ అని థింక్ చేయడానికి ట్రై చేయండి. మీ ఓన్ గా మీరు బుల్లెట్ పాయింట్స్ లో ఈ పార్ట్ ఆఫ్ ది బాడీని అడ్రస్ చేయడానికి ట్రై చేయండి, సో దట్ మీకు కూడా బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. ఐ హోప్ మీరు వీడియో పాజ్ చేసి ఈ పార్ట్ ఆఫ్ ది బాడీని అడ్రస్ చేయడానికి ట్రై చేశారు అని. నౌ లెట్ us look into the application of persuasive communication in achieving national development. ఫస్ట్ వచ్చేసి మనకి బిహేవియరల్ చేంజ్ క్యాంపెయిన్స్ లైక్ స్వచ్ఛ భారత్ అభియాన్ యూజ్ ఇట్ స్లోగన్స్ లైక్ క్లీన్ ఇండియా, గ్రీన్ ఇండియా, డోంట్ బి మీన్, కీప్ ఇండియా క్లీన్, one step towards cleanliness is the next godliness, let's clean up India, it's our duty, a clean nation is a healthy nation, be clean, be healthy, be happy, and much more slogans మనము స్వచ్ఛ భారత్ మిషన్ లో యూజ్ చేయడం అనేది జరిగింది, which acted as a powerful means of communication అనమాట. ఈ టైప్ ఆఫ్ పర్సువేషన్ నేషనల్ డెవలప్మెంట్ కి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి స్కీమ్స్ అండ్ ఇలాంటి ఇనిషియేటివ్స్ అన్ని కూడా ఒక ప్రమోషనల్ టూల్ గా వర్క్ అవుతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ప్రతి ఒక్కరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అలానే నెక్స్ట్ వచ్చేసి మనకి పబ్లిక్ హెల్త్ అండ్ సేఫ్టీ. డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ COVID-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ చాలా మంది హెసిటేట్ చేస్తే వ్యాక్సిన్ తీసుకోవడానికి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ లైక్ సోనూ సూద్ దగ్గర నుంచి
రిలీజియస్ ఇన్ఫ్లుయెన్సెస్ లైక్ హిందూ రిలీజియస్ ఇన్ఫ్లుయెన్సెస్ లైక్ గరికపాటి కానీ చాగంటి కోటేశ్వరరావు కానీ, సో ఇలాంటి వాళ్ళందరూ కూడా పీపుల్ ని అవేర్ చేశారు దట్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం చాలా మంచిది అని. అలానే సోషల్ మీడియా కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ ఎలా వర్క్ అవుతుందో మనకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్, అలానే ఫోటోగ్రాఫిక్ రిప్రజెంటేషన్ కావచ్చు, రీల్స్ కావచ్చు, వ్యాక్సిన్స్ ఎలా వర్క్ అవుతాయి, ఇట్ ఈస్ యాక్చువల్లీ సేఫ్ టు టేక్ వ్యాక్సిన్స్ అని చెప్పి మనకి చాలా ప్రమోషన్స్ చేయడం జరిగింది బై యూజింగ్ పవర్ఫుల్ టూల్ కాల్డ్ పర్జర్వేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ అండ్ సోషల్ హార్మోనీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏరియాస్ లైక్ జమ్మూ కాశ్మీర్ కావచ్చు, అలానే కమ్యూనలిజం ప్రోన్ ఏరియాస్ లైక్ మేఘాలయ, నాగాలాండ్ అండ్ ఆల్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కావచ్చు, అక్కడ ఎక్కువ కాన్ఫ్లిక్ట్స్ వచ్చేసే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి సివిల్ సర్వెంట్స్ ఏం చేస్తారు అంటే దే ఎంగేజ్ ఇన్ డైలాగ్ విత్ లోకల్ పీపుల్ అనమాట, టు ఫోస్టర్ ఇంటిగ్రేషన్, ఇంక్లూజివ్నెస్ ని పెంచుకోవడానికి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేయడానికి పబ్లిక్ లో చాలా బాగా ఎంగేజ్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంపవర్మెంట్ ఆఫ్ మార్జినలైజ్డ్ సెక్టార్స్. ఇనిషియేటివ్స్ లైక్ బేటీ పడావో అండ్ బేటీ బచావో, పోషన్ అభియాన్ యూజర్స్ పర్సువేసివ్ కమ్యూనికేషన్ టు చేంజ్ మైండ్ సెట్స్ రిగార్డింగ్ విమెన్స్ రైట్, ఎడ్యుకేషన్ అండ్ న్యూట్రిషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సివిల్ సర్వెంట్స్ దే యాక్ట్ యాజ్ అ మేజర్ అవేర్నెస్ క్యాంపెయిన్ టూల్స్. వై? బికాస్ నార్మల్ పీపుల్ వచ్చి చెప్తే వాళ్ళు నమ్మరు. ఎన్జిఓస్, అలానే మనకి IAS officers, IPS officers, they should keep a round table conference in the middle of the village and they should promote such a type of initiatives in a larger public anamata. Oka social reform తీసుకురావాలి అంటే civil servants should gain the trust of public and it is possible through persuasion. Next వచ్చేసి environmental conservation. Campaigns like Jal Shakti Abhiyan persuade citizens to adopt water conservation practices contributing to environmental sustainability and responsible resources management. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఈ పాయింట్స్ కన్నా ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ ఏమైనా ఉన్నాయా దట్ పర్సువేషన్ ఈజ్ యాక్చువల్లీ యాక్టింగ్ యాజ్ నేషనల్ డెవలప్మెంట్ అనేది మీరు రాయడానికి ట్రై చేస్తారు. అలానే ఇప్పుడు ఒక్కసారి మీరు వీడియో పాజ్ చేసుకొని మీ ఓన్ గా మీరు ఈ ఆన్సర్ కి వాట్ కెన్ బి ద బెటర్ కన్క్లూజన్ అని థింక్ చేయడానికి ట్రై చేస్తారు అండ్ యూ విల్ రైట్ దట్ కన్క్లూజన్ యాజ్ వెల్. ఐ హోప్ మీరు వీడియో పాజ్ చేసి అండ్ అడ్రస్ చేయడానికి ట్రై చేశారు అని. సో ఫైనలీ మనం ఎలా కన్క్లూడ్ చేసుకుంటాము అంటే పర్సువేషన్ ఎనేబుల్ సివిల్ సర్వెంట్స్ టు ఎన్ష్యూర్ పార్టిసిపేటరీ గవర్నెన్స్, గ్రాస్ రూట్ లెవెల్ అవేర్నెస్ తీసుకొచ్చే గవర్నెన్స్ గా మనకి పర్సువేషన్ హెల్ప్ చేస్తుంది అని మనము కన్క్లూడ్ చేస్తాము, విచ్ విల్ బ్రింగ్ బిహేవియరల్ చేంజెస్ యాజ్ వెల్ యాజ్ సోషల్ హార్మోనీ అనమాట. అలాగే సివిల్ సర్వీస్ మస్ట్ బ్లెండ్ విత్ empathy, transparency and reason to ethically persuade citizens, aligning their actions with constitutional values such as justice, equality, sustainable development for a progressive and inclusive India. ఇక్కడ మీరు సస్టైనబుల్ డెవలప్మెంట్ లో మీరు సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ కూడా మీరు ఎగ్జాంపుల్ గా కోట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జీరో హంగర్ గోల్, అది ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోలో మీరు నెంబర్ మెన్షన్ చేయండి కమెంట్స్ లో. సో ఇలాంటి గోల్స్ కూడా మీరు కన్క్లూజన్ లో యాడ్ చేయొచ్చు. ఇట్ విల్ బ్రింగ్ యూ సమ్ ఎక్స్ట్రా మార్క్స్ ఇన్ యువర్ ఎగ్జామ్ అనమాట. సో ట్రై టు రైట్ ఆన్సర్స్ ఎవ్రీ డే, ఓకేనా? మంచిగా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి, ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ తెచ్చుకోండి. స్టే ట్యూన్డ్ విత్ సాయిరామ్ సంపత్ రావు ఎడ్యుకేషన్. ఆల్ ది బెస్ట్ ఫర్ ద అప్కమింగ్ ఎగ్జామ్స్.